హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో అయితే మనము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మిగతాని క్లారిటీగా ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ గైస్, ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే డ్రాప్ మ్యాన్ సి కావచ్చు, అండ్ ల్యాబ్ అసిస్టెంట్ బి ఉద్యోగాలు, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ ఏ ఉద్యోగాలు, అండ్ ట్రేడ్ మ్యాన్ బి ఉద్యోగాలు, హెల్పర్ బి ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉండడం జరిగిందండి. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మిగతాని క్లారిటీ అని చెప్తాను. అండ్ వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయి మిగతాని కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తానండి. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను, దయచేసి లైక్స్ అనేది చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూసుకుందాం. వేకెన్సీ అనేది చూసుకుంటే ఆల్ ఇండియా వైజ్గా ఇక్కడ వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ అనేది మనం ఫస్ట్ చూసుకుంటే డ్రాప్ మ్యాన్ సి ఉద్యోగాలు అనేది సదరన్ రీజియన్లోని టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇక్కడ మీరు గమనించండి. 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ ఏ ఉద్యోగాలని నార్థన్ రీజియన్లో అయితే ఉన్నాయి, 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ బి ఉద్యోగాలకి అయితే ఇక్కడ అన్ని రీజియన్లో ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. సదరన్ రీజియన్లోనే చూసుకుంటే 5 ఉద్యోగాలు, నార్థన్ రీజియన్లో 5, తర్వాత ఈస్టర్న్ రీజియన్లో అనేది 5, తర్వాత వెస్టర్న్ రీజియన్లో 5 ఉన్నాయండి. అండ్ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఉద్యోగాలను చూసుకుంటే ట్రేడ్మెన్ బి ఉద్యోగాలను గమనించండి. అన్నీ ఇక్కడ రీజియన్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. సదరన్ రీజియన్లో 8 అయితే ఉన్నాయి, నార్థన్ రీజియన్లో 8, అండ్ ఈస్టర్న్ రీజియన్లో 5, వెస్టర్న్ రీజియన్లో 5 అయితే ఉన్నాయండి. ట్రేడ్మెన్ ఉద్యోగాలు అనేది 26 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా అనేది చూసుకోండి. తర్వాత హెల్పర్ బి ఉద్యోగాలను చూసుకుంటే అన్ని రీజియన్లో ఇక్కడ కూడా వేకెన్సీ అయితే ఉన్నాయండి. సదరన్ రీజియన్లో 7 అయితే ఉన్నాయి, అండ్ నార్థన్ రీజియన్లో 7 అయితే ఉన్నాయి. ఆఫ్టర్ ఈస్టర్న్ రీజియన్లో 5 అయితే ఉన్నాయి, వెస్టర్న్ రీజియన్లో 5 అయితే ఉన్నాయండి. 24 ఉద్యోగాలు అయితే ఉన్నాయి హెల్పర్ బి ఉద్యోగాలు అనేది. గాయస్, ఏజ్ రియాక్షన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రియాక్షన్ వర్తిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అండ్ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే అప్ టు 40 ఇయర్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ పోస్టింగ్ అనేది చూసుకుంటే ఆల్ ఇండియా వైజ్గా ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆర్గనైజేషన్లో గమనించండి. అప్లై అనేది చూసుకుంటే వాళ్ళ టర్మ్స్ అండ్ బేస్ పైన ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునే ముందు అయితే టోటల్గా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకునే లాస్ట్ డేట్ అనేది October 31 అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు October 2 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందండి అప్లై అనేది, ఎలా చేయాలి మిగతా అనేది. ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ అనేది చేసేయండి, మీకు క్వాలిఫికేషన్ ఉందో కామెంట్ అనేది చేసేయండి మీకు అనేది. దాన్ని బట్టి అయితే నేను ఇక్కడ అప్లై ప్రాసెస్ చేయన్నా లేదా అని క్లారిటీగా ఆలోచిస్తాను. కేటగిరీ వైజ్గా ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు, మీరు ఫ్రీగా అనేది అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. జనరల్ అదర్ క్యాండిడేట్ వాళ్ళకైతే 200 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ మీరు ఇక్కడ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నమే చేయండి ఫ్రెండ్స్. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే రైటింగ్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ గైస్, ఇక్కడ మీరు ఫస్ట్ టైం చూసుకోండి పోస్ట్ వైజ్గా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. పూర్తి వివరాలు అయితే మీరు చూసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకొని ప్రిపేర్ అని అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డాట్ మ్యాన్ సి అదేవిధంగా ట్రేడ్మెన్ బి ఉద్యోగాలకు అనేది సిలబస్ అనేది గమనించండి. ఇక్కడ మీరు ట్రేడ్కి సంబంధించిన సిలబస్ అయితే 70 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మిగతా అనేది చూసుకుంటే దీంట్లో అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ 100 క్వశ్చన్స్ కానీ ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. ఆఫ్టర్ వేకెన్సీ అని చూసుకుంటే ఇక్కడ మీరు అనేది ల్యాబ్ అసిస్టెంట్, అదేవిధంగా బి కావచ్చు, అదేవిధంగా ఏ కావచ్చు, వీళ్ళకనేది ఇక్కడ మీరు చూసుకుంటే సైన్స్ అండ్ బేస్డ్ ఎగ్జామ్ నుంచి అయితే 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ మిగతాని చూసుకుంటే ఇంగ్లీష్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి మిగతా క్వశ్చన్స్ అయితే ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది. ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోండి. టోటల్ అనేది 100 మార్క్స్ అని ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి ఇక్కడ కూడా. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే హెల్పర్ బి ఉద్యోగాలకు అనేది సింపుల్ ఇక్కడ సిలబస్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ అయితే ఉంటుంది, తర్వాత ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది, తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంటుందండి, తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. టోటల్ అనేది 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ టోటల్ డ్యూరేషన్ అనేది 2 hours అయితే టైం అయితే ఇస్తారు. లాంగ్వేజ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి క్వశ్చన్ అనేది 1 మార్క్ అనేది క్యారీ అయితే చేస్తుంది చూపించారు. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ చూపించారండి. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూసి ప్రిపేర్ అవ్వడానికి అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. రైటింగ్ ఎగ్జామ్లో ఇక్కడ మీరు క్వాలిఫై అయిన వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం అయితే మీ ట్రేడ్కు సంబంధించిన స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. మీరు ఎగ్జామ్ సెంటర్స్ అనేది చూసుకుంటే అగర్తలా కావచ్చు, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, అండ్ గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్కతా,
ముంబై, త్రివేంద్రంలో అయితే ఉంటాయి. హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ట్రై అనేది చేయండి. అందరికీ మంచి అవకాశం అండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడైతే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది కాబట్టి ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవడానికి అయితే ట్రై అనేది చేసేయండి. మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే డ్రాఫ్ట్మ్యాన్ సి వాళ్ళకైతే ఐటీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మెకానికల్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డ్రాఫ్ట్మ్యాన్ మెకానికల్లో వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అదేవిధంగా వీళ్ళకి సాలరీ అనేది లెవెల్ 5 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ అనేది 29,200 అయితే బేసిక్ అయితే ఉంటుంది. దీంతోపాటు అనేక రకాల అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈజీగా అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 35,000 వరకు అయితే మనీ అయితే ఇక్కడ మీరు ఎర్న్ అనేది చేసుకోవచ్చు డ్రాఫ్ట్మ్యాన్ సి వాళ్ళకైతే. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడగడం అయితే జరిగిందండి. ఎక్కడైనా మీకు అనేది పీవీ సెక్టర్ కావచ్చు, గార్మెంట్లో కావచ్చు, ఎక్కడైనా మీరు అయితే కంపెనీలో అనేది మినిమం 6 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని ఇక్కడ అడగడం అయితే జరిగింది. 18 సంవత్సరాల నుంచి అయితే మీరు 27 సంవత్సరాలు అయితే జనరల్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ కూడా గమనించండి. రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చూపించారు. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ బి వాళ్ళకైతే లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 25,500 అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇంటర్ స్ట్రీమ్ నుంచి పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే 10th తర్వాత ఇక్కడ మీరు ఎక్కడైనా 4 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు ల్యాబ్ అసిస్టెంట్ బి వాళ్ళకి అనేది. తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ల్యాబ్ అసిస్టెంట్ ఏ వాళ్ళకైతే ఇంటర్ పాస్ అయిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ 10th తర్వాత అయితే మీకు 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అయినా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. వీళ్ళకు లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ మేట్ బి వాళ్ళకైతే ఇక్కడ మీరు 10th తర్వాత అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మినిమం 2 ఇయర్ అనేది ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ స్ట్రీమ్స్ అనేది చూసుకుంటే ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అయితే లేదండి. ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత హెల్పర్ బి ఉద్యోగాలకు అనేది లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది బేసిక్ అనేది. ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అనేది లేదు. అండ్ ఏజ్ లిమిట్ అనేది అన్ని పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు గమనించండి, ట్రేడ్మేట్ బి వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా డాట్మ్యాన్ సి వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. మిగతా పోస్టులకు అనేది ఓన్లీ రైటింగ్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే భర్తీ అయితే చేస్తారు. అండ్ గైస్, ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే నాకు కామెంట్ అనేది చేసేయండి. నేను అప్లై ప్రాసెస్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.